వెల్కమ్ మానుకోట న్యూస్ కు స్వాగతం। 75వ స్వాతంత్ర వజ్రోత్సవ సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు। అనంతరం పావురాలను ఎగురవేశారు। ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు। పావురాలను కూడా వదిలేటువంటి సందర్భం ఉంది। దయచేసి ఇప్పుడు గౌరవనీయులు దయాకర్ రావు గారు మరియు కలెక్టర్ శశాంక గారు, ఎస్పీ గారు శాంతికి చిహ్నమైనటువంటి పావురాలను స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలలో పావురాలను వదిలేస్తున్నారు। ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ। ఇలాంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి సాదరపూర్వక స్వాగతం పలుకుతూ బ్రిటిష్ పాలన తెలంగాణ ఏర్పాటు తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలోనే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర ఫలాలు అందుతున్నాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు। 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని 3 కోట్ల నుండి గాంధీ సెంటర్ వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, మున్సిపాలిటీ చైర్మన్ ఆల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫారీద్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ చిట్టాల జనార్దన్, మార్నేని వెంకన్న, గద్దె రవి, గోగుల రాజు తదితరులు పాల్గొన్నారు। అనదంటే సరిదే, కాదంటే ఇక కుదరదులే। ఈరోజు ప్రభుత్వం ఈ సాహసాన్ని వజ్రోత్సవ వేడుకలు నిర్వహించి ప్రజల్లో దేశభక్తి పెంపొందించి నాటి ఫ్రీడమ్ ఫైటర్ల పోరాట ప్రతిభ నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది। అందరం కలిసికట్టుగా ఉందాం, భారతదేశాన్ని కాపాడుకుందాం। జాతీయ సమైక్యవాదాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు। మరిపేట మండల కేంద్రంలో కార్గిల్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలు పట్టుకుని కవాత్ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్, మున్సిపాలిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు। అందరూ
75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు అందంగా ముస్తాబు చేశారు. 3 రంగులను ప్రతిబింబించే విధాల అందంగా ముస్తాబు చేసి కలర్ లైట్ల మెరిసిపోయేలా చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీ ప్రధాన కూడల్లో సైతం 75వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. साल बन नहीं जाए साल बन नहीं जाए బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి నియామకం అయ్యారు. కురివి మండలం నల్లల గ్రామానికి చెందిన రచనారెడ్డి హైదరాబాద్లో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రచనారెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం కావడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గూడూరు మండలం వడ్డెరగూడెంలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలాటాలు నృత్యాలతో ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ వారితో కలిసి నృత్యాలు చేసి అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలను సుభిక్షంగా ఆయురారోగ్యాల కలకాలం కాపాడాలని ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. Oh,
భారత జాతిని ఒక్కటి చేసే ఘననాదం, స్వతంత్ర భారతానికి సమర్పించే అభివందనం, కోట్లాది జనగళం, ఎన్నటికీ తరగని మన వైభవం, సర్వసత్తాక భారతంలో నిత్యం ప్రతిధ్వనించే విజయగానం, భారత జాతీయ గీతం. భారతీయులంతా గర్వంగా ఉప్పొంగే సందర్భం జాతీయ గీతాలాపన. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 11:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపనను మన ప్రభుత్వం నిర్వహిస్తోంది. సామూహిక గీతాలాపనలో ఎక్కడున్న ట్రాఫిక్ అక్కడనే నిలిపేసి, మనం కూడా కారులో కూర్చున్నా సరే దిగి నిల్చొని ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఒక 58 సెకండ్ల పాటు ఆలపించేటువంటి ఆ జాతీయ గీతాన్ని రాష్ట్రం మొత్తం అద్భుతంగా నిలబడి ఆలపించే పరిస్థితిలో మీరందరూ బాధ్యులు కావాలి, భాగస్వాములు కావాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ జాతి ఐక్యతను చూపిద్దాం, మన భారతీయతను గర్వంగా చాటుదాం. స్వాతంత్రమంటే విముక్తి కోసం ఒక జాతి ఎత్తిపట్టే స్వేచ్ఛా పతాకం, పరాయి పాలన వద్దని నినదించే ఆత్మగౌరవ గీతం. స్వాతంత్రమంటే చీకట్ల నుంచి వెలుగుల వైపు సాగే విజయ ప్రస్థానం, ఆకలి మంటలు లేని సమాజ నిర్మాణం. స్వాతంత్రమంటే జీవోత్సవంలా మార్చి శాపం నుంచి విముక్తి కల్పించడం, నీటి బొట్టుని ఒడిసి పట్టి జీవనదిగా మార్చడం, సంక్షుభిత సాగును సంబరంగా మార్చి రైతును రాజు చేయడం. స్వాతంత్రమంటే మాతృత్వపు మాధుర్యాన్ని మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చడం. స్వాతంత్రమంటే శ్రమజీవుల ముఖాలపై చిరునవ్వుల్ని పూయించడం, వెనుకబాటుతనం లేని వ్యక్తిత్వాల్ని నిర్మించడం. స్వాతంత్రమంటే ఆకాశాన్ని జయించే ఆత్మవిశ్వాసాలను తయారు చేయడం, రేపటి తరం కలల్ని నిజం చేయడం, హరిత ఉషోదయాలతో భవిష్యత్తుకు భరోసా కల్పించడం. స్వాతంత్రమంటే సమానత్వానికి సంఘీభావాన్ని ప్రకటించడం, రాగద్వేషాలు లేని రాజనీతిజ్ఞతకు పట్టం కట్టడం. 75 ఏళ్ల స్వేచ్ఛా భారతంలో నిజమైన స్వాతంత్ర స్ఫూర్తిని చాటుతున్న సముజ్వల తెలంగాణ. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై భారత్. 75 ఏళ్ల స్వాతంత్ర భారత స్ఫూర్తిని ఘనంగా చాటుతున్న తెలంగాణ ప్రభుత్వమే మొదటి వినియోగదారుడిగా మారితే అది ఏ రంగమైనా అద్భుతంగా పురోగమిస్తుందనడానికి తెలంగాణ పవర్లూమ్ మంచి ఉదాహరణ. మువ్వన్నెల జెండాల తయారీ బాధ్యతను పవర్లూమ్ కార్మికులకే అప్పగించింది. తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగరవేయనున్న 1,20,00,000 జెండాలను 5,000 మరమగ్గాలపై ఇక్కడే తయారు చేస్తున్నారు. 5 కోట్ల రూపాయల విలువైన జాతీయ జెండా వస్త్రం తయారీ, రంగుల అద్దకం, జెండాలు కుట్టడంతో పాటు ప్యాకింగ్ పనుల్లో సుమారు 2,000 మంది నేతకారులు నిమగ్నమయ్యారు. తెలంగాణతో పాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి జాతీయ జెండా తయారీ ఆర్డర్లు రావడంతో మువ్వన్నెల రంగుల్లో తెలంగాణ మెరిసిపోతోంది. స్వాతంత్ర ఉద్యమంలో నాటి నాయకులు భారతీయతను బాధ్యతగా భావించారు. అదే భారతీయతను బలంగా మార్చుకున్న సీఎం కేసీఆర్ పవర్లూమ్ కార్మికుల రాతను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన టెక్స్టైల్ రంగానికి ఒక భరోసా, ఒక బాధ్యత. వజ్రోత్సవ భారతికి 1,00,00,000 జెండాలతో వందనం సమర్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో భారతదేశ వజ్రోత్సవాల వేడుకలను విజయవంతం చేద్దాం.
ఆగస్టు 8 నుండి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొందాం. ఇంటింటా వాడవాడలా తెలంగాణ వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరేద్దాం. డెబ్బై 75 స్వాతంత్ర భారత స్ఫూర్తిని